ఉత్తర కోస్తాలో మరో 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలోనూ ఈదురుగాలుల ప్రభావం ఉంటుందన్నారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ రోజు నుంచి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం 1-2 చోట్ల ఉంటుంది. ఇక ఈదురుగాలులు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతోనూ, రెండవ రోజు నుంచి 5వ రోజు వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ వీచే అవకాశం 1-2 చోట్ల ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా జిల్లాల్లోని 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన పల్నాడులోని జంగమహేశ్వరపురంలో 44 డిగ్రీల గరిష్ట అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఉత్తర కోస్తా ప్రాంతం సముద్రంలో ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. సముద్ర తీరం వెంబడి తీరం ఆవల గడిచిన 24 గంటల్లో కూడా ఉరుములతో కూడిన వాతావరణంతో పాటు ఈదురుగాలులు 45 నుంచి 55, గరిష్టంగా 65 ఉంటుందని తెలియజేశాం. ఈరోజు కూడా అటువంటి వాతావరణం ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఇంకొంచెం సముద్ర తీరానికి దూరంలో కూడా నమోదవుతుంది. అంటే సంవహన వర్షపాతాలతో పాటు ఈదురుగాలులు లేదా స్క్వాలీ విండ్స్ రాబోయే 3 రోజులు కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఉన్నందువల్ల మత్స్యకారులు 3 రోజులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.